అమ్మ. అసలు సంకోచించకుండా సర్దుకుపోయే ఒక జీవి. మా అమ్మ నా రోల్ మోడల్, మా అమ్మ నా రోల్ మోడల్ అని చాలామంది అంటుంటారు కానీ, మా అమ్మ నా రోల్ మోడల్ కాదు. ఎందుకంటే, తను రోజూ తనకి నచ్చిన వంటలు కాకుండా అందరికీ నచ్చినవి వండుతది. అందుకే మా అమ్మ నా రోల్ మోడల్ కాదు. తను ప్రతిసారి తన ఎమోషన్స్ అన్నీ లోపలే దాచుకొని, మా ఇంట్లో అందరం కంఫర్టబుల్‌గా ఉన్నామా లేదా అని చూస్తది. అందుకే మా అమ్మ నా రోల్ మోడల్ కాదు. తను ప్రతిసారి మా ఇంట్లో ఏం ప్రాబ్లమ్ వచ్చినా కూడా తన వల్లనే అని అనుకుని బ్లేమ్ అంతా తన పైనే వేసుకుంటది. అందుకే మా అమ్మ నా రోల్ మోడల్ కాదు. తనకి వాళ్ళ అమ్మ వాళ్ళు గుర్తొచ్చి చూడాలనున్నా కూడా మా కోసం ఇంట్లో పనులు చేస్తూ ఇంట్లోనే ఉంటది. అందుకే మా అమ్మ నా రోల్ మోడల్ కాదు. తనకి నచ్చిన బట్టలు వేసుకుంటే ఇంట్లో వాళ్ళేమనుకుంటారో, ఇంటి చుట్టూ వాళ్ళేమనుకుంటారో అని ఎప్పుడూ చీరలోనే ఉంటది. అందుకే మా అమ్మ నా రోల్ మోడల్ కాదు. తనకి పనులొచ్చినా రాకపోయినా పని వాళ్ళని పెడితే డబ్బులన్నీ వేస్ట్ అయిపోతాయని పనులన్నీ తనే నేర్చుకొని చేస్తది. అందుకే మా అమ్మ నా రోల్ మోడల్ కాదు. తనకి ఏడుపొచ్చినా కూడా నేనేడుస్తే నా పిల్లలకి ధైర్యం ఎవరు చెప్తారని తన బాధంతా తనలోనే దాచుకుంటది. అందుకే మా అమ్మ నా రోల్ మోడల్ కాదు. తన తప్పేం లేకున్నా కూడా వాళ్ళ అత్తమ్మ తిడితే రిటర్న్‌లో ఒక్క మాట కూడా అనదు. అందుకే మా అమ్మ నా రోల్ మోడల్ కాదు. మా చదువుల పైన, మా కెరీర్ పైన పడి తన ఇష్టాలేంటో కూడా మర్చిపోయింది పాపం పిచ్చిది. అందుకే మా అమ్మ నా రోల్ మోడల్ కాదు. అమ్మా ఇక చాలమ్మా నువ్వు అందరి కోసం చేసింది. నాకు నచ్చట్లేదు నువ్వు అన్నిటికలా సర్దుకుపోవడం. ఇప్పటి నుండైనా నీకోసం ఏమైనా చేసుకో అమ్మా. లేదా నాకు చెప్పమ్మా నీకేం కావాలో. నేనిస్తాను నీకది. నాకెంత కష్టమైనా సరే నేనిస్తాను నీకది.